సిటీ న్యూస్కు స్వాగతం. విజయవాడ రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. విజయవాడ రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మావతి బీఈడీ కాలేజీ ప్రిన్సిపాల్ శైలజ, జాబిల్లి హెచ్ఓడి కిరణ్మయి, విద్యాసంస్థల చైర్మన్ వీరమాచినేని వంశీకృష్ణ, శాంతి పాల్గొన్నారు. ప్రిన్సిపల్ బసవయ్య మాట్లాడుతూ పిల్లలకు విద్యతో పాటు సామాజిక బాధ్యత నేర్పించాలని అన్నారు. కిరణ్మయి మాట్లాడుతూ పిల్లలు చదువులపై దృష్టి సారించే విధంగా విద్యా విషయాలపై ఆసక్తిని పెంచాలన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతలను వెలికితీసేందుకు రవీంద్ర భారతి పాఠశాల ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుందని అన్నారు. అకాడమిక్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈ సందర్భంగా బహుమతులను అందజేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కోడూరు మండల పరిధిలోని విశ్వనాథపల్లిలో అగ్ని ప్రమాదం సంభవించి 2 పూరిళ్లు, 1 పశువుల చావడి దగ్ధమయ్యాయి. కోడూరు మండల పరిధిలోని విశ్వనాథపల్లిలో అగ్ని ప్రమాదం సంభవించి 2 పూరిళ్లు, 1 పశువుల చావడి దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన తోట ఈశ్వరమ్మ పశువుల చావడిలో అర్ధరాత్రి సమయంలో ఒక్కసారి మంటలు చెలరేగి తోట ఎంకమ్మ, తోట నాగేశ్వరమ్మ పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ విషయంపై అప్రమత్తమైన గ్రామస్తులు వెంటనే అవనిగడ్డ ఫైర్ స్టేషన్కు సమాచారం అందించగా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించి ఉండవచ్చునని గ్రామస్తులు భావిస్తున్నారు. మచిలీపట్నంలో వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మచిలీపట్నంలో వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా పేర్ని నాని ఇంటికి వెళ్లి డీఎస్పీ రాజా ఆయనను హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. శాంతి భద్రతల నేపథ్యంలో ఇంట్లో నుంచి బయటకు రావద్దని పేర్ని నానికి డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. పేర్ని నాని హౌస్ అరెస్ట్ విషయం తెలుసుకున్న వైసీపీ శ్రేణులు నాని ఇంటికి భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా పేర్ని నాని ఇంటి వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వేచ్ఛాయుత నిష్పక్షపాత పోలింగ్ నిర్వహణకు అధికారులదే కీలక పాత్ర అని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. స్వేచ్ఛాయుత నిష్పక్షపాత పోలింగ్ నిర్వహణకు ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ ఆఫీసర్లదే కీలక పాత్ర అని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం శాసన మండలికి ఈ నెల 27వ తేదీన జిల్లాలో నిర్వహించే పోలింగ్ ప్రక్రియలో భాగంగా రెవెన్యూ డివిజనల్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు, సెక్టార్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లు,
తహసీల్దార్లకు జిల్లా పరిషత్ కన్వెన్షన్ సెంటర్లో శిక్షణా తరగతులు నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డీకే బాలాజీ ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియ సజావుగా సక్రమంగా నిర్వహించడంలో సెక్టార్ అధికారులతో పాటు పోలింగ్, ఇతర అధికారులు, సిబ్బంది కీలకమన్నారు. పూర్తిగా బ్యాలెట్ పేపర్ విధానంలో నిర్వహించే ఈ పోలింగ్ ఎన్నికల సంఘం నియమ నిబంధనలు, మార్గదర్శకాలను పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలన్నారు. పోలింగ్ నిర్వహణకు జిల్లాలో 77 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 191 బ్యాలెట్ బాక్సులు అవసరం కాగా రిజర్వ్ బాక్సులతో కలిపి 250 బ్యాలెట్ బాక్సులను అందుబాటులో ఉంచామన్నారు. ఆయా పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ మెటీరియల్ సక్రమంగా పంపిణీ జరిగే విధంగా మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, టెంపరరీ స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతులను పరిశీలించుకుని ముందుగానే సిద్ధం చేయాలన్నారు. సహాయ రిటర్నింగ్ అధికారి డిఆర్ఓ కె చంద్రశేఖరరావు పోలింగ్ నిర్వహణ, పోలింగ్ అనంతరం తీసుకోవలసిన జాగ్రత్తలు తదితర అంశాలపై శిక్షణను ఇచ్చారు. పెడనలో ఆక్రమణలు తొలగించేందుకు మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రామలక్ష్మి వివర్స్ కాలనీ వాసులు కోరారు. పెడనలో ఆక్రమణలు తొలగించేందుకు మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రామలక్ష్మి వివర్స్ కాలనీ ప్రాంతవాసులు కోరారు. పెడన పట్టణంలోని 22వ వార్డు డీటీపాలెంకు వెళ్లే రోడ్డు రామలక్ష్మి వివర్స్ కాలనీ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా ఎస్టీలు నివాసం ఉంటున్న ప్రభుత్వ భూములలో కొంత భాగం కొందరు ఆక్రమించాలని చూస్తున్నారని ఆ ప్రాంతవాసులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఆ ప్రాంతానికి వెళ్లిన మున్సిపల్ అధికారులు విచారణ చేపట్టి ప్రభుత్వ భూములను ఆక్రమించాలని చూస్తే అట్టివారిపై తగు చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆ స్థలం ప్రభుత్వ భూమిగా బోర్డు ఏర్పాటు చేసి ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని టీపీఓ సృజనా కుమారి ఈ సందర్భంగా తెలిపారు. ఉన్న ప్రభుత్వ స్థలం 26 సెంట్లు ప్రభుత్వ స్థలం ఉంది. అది గతంలో ప్రభుత్వం ఇక్కడ స్కూల్ కట్టాలని చూసింది, అదేవిధంగా పార్కు నిర్మించాలని చూసింది, అట్లాగే పిహెచ్సి ప్రాథమిక హెల్త్ సెంటర్ పెట్టాలని కూడా చూసింది. అయితే కొన్ని కారణాల వల్ల అది పెట్టలేదు. అయితే ఖాళీగా ఉన్న ఈ స్థలాన్ని ఒక వ్యక్తి ఆక్రమించుకోవాలని చూస్తూ ఉన్నారు. దానికోసం ఇక్కడ చెట్లు నరికించడం, అట్లాగే ఇసుకి తోలించడం జరిగింది. అయితే ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా ఏదైనా సచివాలయం కానీ లేదా అంగన్వాడీ కేంద్రం కానీ ఇలాంటిది ప్రభుత్వం నిర్మించాలనేదిగా ప్రజలు అనుకుంటా ఉన్నారు. అట్లాగే ఈ ఖాళీ స్థలం రక్షించేందుకు ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని, ఇది ఆక్రమణకు గురవుకోకుండా తగు చర్యలు తీసుకోవాలని, ఈ స్థలానికి చుట్టుపక్కల ఫెన్సింగ్ వేసి ఈ స్థలాన్ని ఆక్రమించిన వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుంటామని చెప్పి బోర్డు పెట్టాలని చెప్పి ఇక్కడ ప్రజలు కోరుతా ఉన్నారు. స్కూల్ లేదు, ఇది హాస్పిటల్ అన్నారు, హాస్పిటల్ లేదు. ఇప్పుడు ఆక్రమణ జరుగుతుందండి. పర్సన్ సూర్యనారాయణ గారు అంత ఆక్రమణ ఇక్కడ చెప్తున్నారు. రాత్రి మట్టేసేసి సదును చేసేసారు. నిన్న కాదు, మొన్న చెట్లు కొట్టించారు, రాత్రి సదును చేయించారు. నిన్న సాయంత్రం మట్టి వచ్చింది. మట్టి వస్తే ఆటంకం పెట్టాము ఇదేంటని రాత్రి సదును చేశారు. ఈ నైట్ మాత్రం ఇల్లు ఉండేది అది ఆక్రమించుకోకుండా మీరు దాని గురించి ఆలోచించాలి. ముందర చెట్లు కొట్టారు, తర్వాత మళ్ళీ బాగా చేయించి మట్టి అది వేయించారు. రాత్రికి రాత్రే మట్టి అది చదువు చేయించారు సార్ గారు. అది జరిగింది. అది మాత్రం మీరు ఎవరో సూర్యనారాయణ గారు అలా చేయించారని తెలిసింది. సూర్యనారాయణ గారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.